శ్రీ గురుభ్యో నమః. జ్యోతిష్ శాస్త్రంలోని ఒక వ్యక్తి ధనం సంపాదించడానికి, అలాగే ధనాన్ని పోగొట్టుకోవడానికి, ఒక స్త్రీ వల్ల తన యొక్క ధనం పోవడానికి, అలాగే చేసుకున్న భార్యే ఆస్తిని లాగేసుకోవడం, అలాగే తాను భార్య ఆస్తిని తీసుకొని భార్యను వదిలిపెట్టేయడం, ఇటువంటి గ్రహస్థితులు ఒక వ్యక్తి మీద ఎలా పనిచేస్తాయి, ఏ గ్రహాలు రాశి చక్రంలో ఎక్కడ ఉంటే ఇవి సంభవిస్తాయి, అలాగే వివాహం ఎప్పుడు జరుగుతుంది, ఒకవేళ వాళ్ళు విడిపోయే యోగం అయితే ఎన్ని సంవత్సరాలకి ఉంటుంది అనే విషయాన్ని పరాశర పద్ధతిలోని మనం చూద్దాం. అలాగనే జ్యోతిష్ శాస్త్రంలో ప్రధానంగా ధనం విషయంలో